హలో గాయ్స్, వెల్కమ్ టు ది గేమింగ్ విత్ అభి ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం జురాసిక్ వరల్డ్ గేమ్. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్స్పీ ఇంకా కాయిన్స్ కలెక్ట్ చేసాం గైస్ అంత దగ్గర నుంచి. టోటల్ మనకు 10,000 వరకు వచ్చాయి గైస్ కాయిన్స్. ఇది మనకు కొత్తగా వచ్చింది గైస్. ఒక క్లిక్ తోటి మొత్తం సరౌండింగ్ మొత్తం వచ్చేస్తుంది. 2 ల్యాండ్స్ క్లియర్ చేసాం గైస్. మిషన్స్ కంప్లీట్ అయినాయి గైస్ 2. వీక్లీ మిషన్ ఒకటి కంప్లీట్ అయింది. క్లెయిమ్ చేసేసాం గైస్ 20,000 కాయిన్స్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఏం చేసాం గైస్, ఈవెంట్స్ చూసాం గైస్. ఈవెంట్స్ కొత్తగా మారినాయి కదా. ఈవెంట్స్ విఐపి ఎక్స్క్లూజివ్ ఇవి. మనకు ఫుడ్ దొరుకుతుంది గైస్. ఎంటర్ చేసాం. ఓకే, ఫస్ట్ మనకు వాటర్ టైప్ కావాలి గైస్. ఫస్ట్ కొన్ని లెవెల్ అప్ చేద్దాం వాటర్ టైప్. 5 minutes స్పీడ్ అప్ చేయవచ్చు గైస్ ఈజీగా. అయిపోయింది గైస్. ఇది మనకు యూజ్ అవుతుంది అంటే బ్యాటిల్ చేయడంలో. ఇప్పుడు 2 మిషన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా చూద్దాం. ఓకే, ఓపెన్ 1 కార్డ్ మనకు ఫ్రీ ఉందా గైస్? ఇంకా 10 minutesలో ఫ్రీ అవుతుంది గైస్ కార్డు. అప్పటి వరకు ఏం చేద్దామంటే మిషన్స్ ఇది వద్దాయండి గైస్. మిషన్ తర్వాత కంప్లీట్ చేద్దాం. ఎడిట్ చేయవచ్చు అంట గైస్. షట్, ఓన్లీ ఇప్పుడు మన దగ్గర ట్రైసెరాటాప్స్ ఒక్కటే ఉంది గైస్. ఓకే, ఏంది గైస్ ఇది? హోలోగ్రామ్ కలర్ 3 ఉండాలా ఇది? లేదంటే ఓకే 3 బ్యాచెస్ అనుకుంటా గైస్. 3 బ్యాచెస్ ఉంటేనే మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఆగండి, ఈ బ్యాచెస్ మనం క్లెయిమ్ చేయవచ్చు. ఓకే, అన్నీ కంప్లీట్ అయింది కదా. ఓకే, మిషన్ కంప్లీట్ అంట గైస్. ఏ మిషన్ కంప్లీట్ అయింది? ఓకే, పెట్ 1 క్రియేచర్ అంట గైస్. పార్టిసిపేట్ ఇన్ ఎనీ పీవీపీ అరీనా అంట గైస్. క్లెయిమ్ చేసేసాం ఫస్ట్ ఇది. ఓకే, ఒక టర్న్ చేసి సీజన్ మిస్టరీ అంట గైస్. సీజన్ మిస్టరీ అంట. ఓకే, రేర్ వచ్చింది గైస్ మనకి. రేర్ డైనోసార్ వచ్చింది గైస్. రేర్ డైనోసార్ వచ్చింది గైస్. ఓకే, రెడ్ డైనోసార్ని చేద్దాం గైస్. ఓకే, ఒక్కదానికి టోటల్ 670 అంట గైస్. 2 hours 49 minutes పడుతుంది రెడ్ డైనోసార్ గానికి. ఓపెన్ 1 pack క్లెయిమ్ చేసేద్దాం గైస్. నెక్స్ట్ లెవెల్ 20కి వెళ్ళిపోయింది కదా గైస్. ఈవెంట్స్లో వెళ్ళి పార్టిసిపేట్ అవుదాం గైస్. స్టేజ్ 1 గైస్, ఎంటర్ అవుదాం స్టేజ్ 1లోకి. ఫస్ట్ వచ్చేసి ఒకటి ఇది తీసుకుందాం గైస్. ఇంకోటి ఇది, ఇంకా ఇది. స్టార్ట్ చేసాం గైస్ మ్యాచ్ని. హోల్డ్లో పెడదాం గైస్ ఫస్ట్ పాయింట్ అయితే.
2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ తోటి కిల్ చేయలేడా. 2 షీల్డ్ వేసాం, ఒకటి హోల్డ్ పెడదాం గైస్. సేమ్ 2 షీల్డ్లో వేసాడు. ఒకటి షీల్డ్లో ఉంటుంది గైస్. ఒకటి షీల్డ్లో ఉంటే మనం 2 షీల్డ్లో ఓకే 3 ఎందుకు వేసాం గైస్, అనవసరంగా వేసాం గైస్. ఒకటి వేస్ట్ అయిపోతుంది. ఓ షర్ట్ 3 షీల్డ్లో వేసాం గైస్. 2 హోల్డ్లో పెడదాం. టోటల్ ఇప్పుడు 5 పాయింట్స్ ఉంటాయి గైస్. 5 పాయింట్స్ వేయడు గైస్, టోటల్ 5 పాయింట్స్ వేయడు. త్రీ షీల్డ్లో 3 హోల్డ్లో పెడదాం గైస్. టోటల్ వచ్చేసి 7 పాయింట్స్ గైస్. టోటల్ 7 పాయింట్స్ వేస్తే కిల్ చేయవచ్చు మనల్ని. వేసేసాడు గైస్, టోటల్ 7 పాయింట్స్. ఓ షట్, ఒక్కసారి ఇట్లా చనిపోలేమా? ఇది ముందే చెప్తే చేసేస్తుండే కదా. ఓకే, ఒక్కసారి ఇట్లా అనుకోలేమంట గాయస్. అట్లయితే ఒక వాటర్ డైనో హ్యాచ్ చేద్దాం. చేయగలం? మళ్ళీ లేదు గాయస్, చేయలేము. అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఏదైనా ఒక డైనోసార్ని ఎవాల్వ్ చేసాం గైస్. దీన్ని ఎవాల్వ్ చేసాం గైస్. అన్నిటిని ఎవాల్వ్ చేసేసాం గైస్. ఇంకా మన ఎవాల్వ్ 40% మన దగ్గర కాయిన్ అవి లేవు, తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అది సెలెక్ట్ చేసాం గైస్. వెళ్ళి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యేసి మన దగ్గర 2 ఉన్నాయి కదా గైస్. 1 ఫస్ట్ అస్సలు చనిపోవద్దు గైస్. షీల్డ్ వేసాం గైస్. ఫస్ట్ పాయింట్ హోల్డ్లో వేసేది ఉండే గైస్, అనవసరంగా షీల్డ్లో వేసాం. ఏం పర్లే. ఓ షర్ట్, ఒక ఫ్లయర్ ఉందని మర్చిపోయా గైస్. అబ్బా, హోల్డ్లో పెడుతుంది గైస్. 2 షీల్డ్లో వేసాం, 2 హోల్డ్లో పెడదాం. 3 పాయింట్స్ ఉంది గైస్. అబ్బా, ఫోర్ పెడదాం గైస్. అనుకున్నా గైస్ 2 హోల్డ్లో పెట్టింది, 1 హోల్డ్లో పెట్టింది. 5 పాయింట్స్ గైస్. ఇప్పుడు కిల్ చేసేసాం గైస్. ఫస్ట్ కిల్ చేసాం. 1 2 3 షీల్డ్ వేసాము గైస్. ఫోర్ పాయింట్స్ ఉన్నాయి గైస్. 2 వేసాడు గైస్. 3 షీల్డ్లో ఒకటి హోల్డ్ పెడదాం గైస్. 2 షీల్డ్ వేసాడు గైస్. 4 పాయింట్స్ ఉన్నాయి. అబ్బా, 4 ఒకటి షీల్డ్ వేసాం గైస్. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. టోటల్ 30+ కొంచెం డ్యామేజ్ ఇస్తాడు. అన్ని పాయింట్స్ వేసేసాడు గైస్. 1 2
అన్ని షీల్డ్లో వేసేసాం గైస్. ఓ డిఫీట్ అయిపోయింది సెకండ్ అపోనెంట్. ఉటరాప్టర్ స్విచ్ అవుదాం గైస్. ఫస్ట్ మనం షీల్డ్లో వేసేద్దాం గైస్ అన్ని పాయింట్స్. 5 పాయింట్స్ ఉన్నాయి అనుకో, 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. ఓ షిట్. ఓకే జస్ట్ ఓకే షిఫ్ట్ అయ్యే చంపేద్దాం గైస్. 1 2 3 కిల్ గైస్. విన్ అయిపోయాం గైస్ మ్యాచ్ని. స్టేజ్ 1 ఒకటే విన్ అయ్యాం గైస్, ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి. ఓకే స్టేజ్ 2లో ఏమేమి ఉన్నాయి గైస్? ఓ స్టేజ్ 2లో ఇంకా చాలా పవర్ఫుల్ అపోనెంట్స్ ఉన్నారు. ఇప్పుడైతే బ్యాక్ అయిపోదాం. ఈవెంట్స్ ఇందులో జురాస్ ఓకే రేర్ ఉన్నాయి గాయస్. ఫస్ట్ వచ్చేసి మన ట్రైసెరాటాప్స్కి కొంచెం లెవెల్ అప్ చేసేసి వెళ్దాం గైస్. లెవెల్ 10 సారీ. ఓకే ఇది లెవెల్ 1లోనే ఉందా జస్ట్. నెక్స్ట్ ఏం చేద్దాం గైస్? ఓకే ఈవెంట్లో పార్టిసిపేట్ అవుదాం గైస్. ఎర్త్ షాటరింగ్. ఓకే యూటరాప్టర్ ఇస్తారు గైస్ మనకి రివార్డ్లు. కామనే యూటరాప్టర్, బట్ ఓన్లీ ఫ్లయింగ్ టైప్ ఉంది ఇక్కడ. ఓకే 4 కార్డ్స్ చూద్దాం. ఓకే 6 అపోనెంట్స్ అంట గైస్, బట్ మన దగ్గర అంత పవర్ లేదు ఇప్పుడు. టైం తీసుకుంటుంది గైస్. 3 వాటర్ టైప్ అంట గైస్. రెస్ట్రిక్షన్స్ ఓన్లీ వాటర్ టైప్. ఒకసారి మనకి రేర్ డైనోసార్ అన్లాక్ అయిందంటే చాలా మ్యాచెస్ ఈజీ అవుతాయి గైస్. ఓ షిట్. ఫస్ట్ మనం రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి గైస్? నో ఏం లేవంతా జురాసికే ఉన్నాయి గైస్. ఫస్ట్ వచ్చేసి ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది గైస్, సెకండ్ ఇది, థర్డ్ ఇది గైస్. విన్ కానీ ట్రై చేద్దాం గైస్. అయినా అది మన ఎలీట్ కాదు, యూటరాప్టర్ అయితే దొరుకుతుంది గైస్. ఫ్రీగా దొరికితే ఎందుకు వద్దు. ఎట్లా ఫస్ట్ ఒక అటాక్ ఇచ్చేసాం గైస్. టూ పాయింట్స్ వచ్చింది గైస్. ఓకే డైనోస్వాప్. ఓహ్ షట్. స్వైప్ చేసాం గైస్. ఒక అటాక్ ఇచ్చేసాం. టోటల్ 83 ఉంది గైస్. స్వాప్ చేస్తాడు గైస్. ఒక అటాక్ ఇచ్చిండు. అతని దగ్గర ఇప్పుడు అటాక్స్ ఏం లేవు, అంటే పాయింట్స్ ఏం లేవు షీల్డ్ వేసుకోనికి. డైరెక్ట్ కిల్ చేయవచ్చా గైస్? ఓకే 2 పాయింట్స్తో డైరెక్ట్ కిల్ చేయవచ్చు గైస్. ప్లస్ గిగాంతోసారస్. డైరెక్ట్ 3 లెవెల్స్ నుంచి. ఓ షట్.
1 2 3 ఓకే 3 ఉన్నాయి గైస్. ఓ షట్, ఇది ఫుల్ డ్యామేజ్లో ఉంది గైస్. 1 పాయింట్ ఇస్తా గైస్. లెవెల్ 10 వర్సెస్ లెవెల్ 17 గైస్. ప్లస్ మనది డ్యామేజ్ అయి ఉంది. 4 షీల్డ్లో వేసేద్దాం గైస్. 3 షీల్డ్లో వేసాం గైస్. 4 షీల్డ్లో వేసాం. 4 పాయింట్స్. ఓకే, త్రీ షీల్డ్లో వేసాం, ఒకటి హోల్డ్లో వేసాం గైస్. ఎప్పుడు 4 పాయింట్స్ వేయదు గైస్. 4 పాయింట్స్ వేసాను గైస్ మళ్ళా. షట్, ఆగండి గైస్ చూసాం. ఒకటే ఛాన్స్ ఉంది మనకి. 1 2 3 4 5 విన్ అయిపోయినాం గైస్. కంటిన్యూ. చూసాం గైస్. నెక్స్ట్ ఏంటిది? ఓకే ఓకే, ఫస్ట్ వచ్చేసి దీన్ని, తర్వాత ఇది గైస్. తర్వాత మనకి ఓకే రేర్ డైనోసార్ ఉంది కదా గైస్. ఆగండి గైస్, ట్రైసెరాటాప్స్ని చేద్దామంటే మనది లేదు గైస్. ఓకే, మన ప్యాక్ రిసీవ్ అయింది గైస్. 10 క్యాష్ వచ్చింది, 10 DNA, 15 జెన్ వచ్చింది గైస్. ఓ షట్, మన దగ్గర అర్జెంటీనా సారస్ ఇట్ ఉంది కదా గైస్. దీన్ని ఎవాల్వ్ చేసాం గైస్. ఓకే షట్, దీనిలో నుంచి కొంచెం తీసుకుందాం గైస్. ఓ షట్, ఒక్క లెవెల్ అయితే మనం లెవెలప్ చేయవచ్చు గైస్. ఎవాల్వ్ చేసాం. ఫ్రీ అప్. కంటిన్యూ. ప్లేస్ చేసేసాం గైస్. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్టిసిపేట్ అవ్వచ్చు ఈజీగా. లాస్ట్ దానికి పెడుతున్నాం గైస్. మన ఫార్మడబుల్ క్యారెక్టర్ డైనోసార్స్ని లాస్ట్ దానికి పెడతాం గైస్. ఎందుకంటే లాస్ట్కి ఏమొస్తుందో తెలియదు కదా. ఏదన్నా ఇంకో ఫ్లయింగ్ టైప్ ఉందా గైస్? ఓకే, ఫ్లయింగ్ టైప్ అయితే ఇంకా లేవు గైస్. ఇవే తీసుకోవాలి. స్టార్ట్ అయిపోదాం గైస్. ఓ షట్, ఓ బై మిస్టేక్. అలా ఎలా చేశాను గైస్. ఒకటి షీల్డ్లో వేసాం గైస్, ఒకటి షీల్డ్లో, ఒకటి హోల్డ్లో వేసాం గైస్. ఓ షట్, అన్నీ 3 పాయింట్స్ వేసిండు అనుకో, కిల్ చేసేస్తాడు గైస్. త్రోపగంతా సాస్ 1 2 ఒకటి 2 హోల్డ్ వేసేసాం గైస్. ఎందుకంటే అది వాటర్ టైప్ డైనోసార్ కాబట్టి మనకు చాలా డ్యామేజ్ తగ్గిపోతుంది. 3 అటాక్స్ చేసినా కిల్ చేయలేడు, చెప్పాను కదా. 1 2
1 2 3 1 2 అటాక్లు వేసాం గైస్, 3 షీల్డ్ వేసాం, ఒకటి హోల్డ్ వేసాం. టోటల్ అన్ని 4 అటాక్స్ వేసినా కానీ మనకు విన్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. ఓకే గైస్, విన్ అయిపోయాం. బై మిస్టేక్ అర్జెంటీనా సరస్ని తీసేసుకున్నాం. అసలు ఎందుకు తీసుకున్నామో ఇట్లా తెలియదు గైస్, లెవెల్ అప్ చేసి మరీ తీసుకున్నాం. ఓకే కంటిన్యూ. లాస్ట్ మ్యాచ్ ఒకటే ఉంది గైస్, చూద్దాం. 3 ఓకే, లాస్ట్ మ్యాచ్ ఒకటే ఉంది కాబట్టి మనం ఫ్రీగా 2 minutes అయితే అది ఫ్రీ వచ్చేస్తా గైస్. ఫ్లయర్స్ కావాలి గైస్. టూ మినిట్స్ వెయిట్ చేద్దాం, అప్పటి వరకు మనకి ఏమైనా పని ఉంటే చూసుకుందాం గైస్. ఓకే ఇది ఫ్రీ అయిపోయింది గైస్. ఇది యాక్టివేట్ చేసేద్దాం. నెక్స్ట్ అప్గ్రేడ్ ఎప్పుడు 15th లెవెల్లో ఉంది గైస్. నెక్స్ట్ మిషన్స్ ఏమైనా ఉన్నాయి గైస్. విన్ 1 battle with 2 carnivorous on the team. కాయిన్స్ కలెక్ట్ చేసేస్తాం గైస్. నెక్స్ట్ డైనోసార్స్ హ్యాచ్ అవుతున్నాయి. మన మిషన్ ఇంకోటి ఏంది గైస్, ఒకటే మిషన్ ఉందా? లెవెల్ 20 అలెంక్వా ఇట్లా ఇవ్వాలి కదా గైస్. మన అలెంక్వా ఎంత లెవెల్లో ఉంది? 16th లెవెల్లో ఉంది గైస్. ఇప్పటివరకు అయిందంటారా గైస్? చూద్దాం. సిక్స్ మినిట్స్ ఉంది గైస్ ఇంకా. ఇంకా ఓన్లీ 1 minute ఉంది గైస్. 1 minute అయితే మనం ఫ్రీ అప్ చేయవచ్చు. పదండి 1 minute ఇంకా మనం చేస్తాం. ఇక్కడ మనం దీన్ని తీసుకోలే కదా ఎవల్యూషన్ని. ఓకే ఎవల్యూషన్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఓకే దీన్ని ఎవల్యూషన్లో పెడదాం గైస్. ఓకే 50 పడుతుంది గైస్, మన దగ్గర అంత లేవు ఇప్పుడు. ఓకే చూసాం గైస్. ఇప్పుడు బ్యాటిల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అయింది అనుకుంటా. ఓన్లీ 5 seconds ఉంది కదా. 4 3 2 1 0 ఫ్రీ చేసేసాం గైస్. ఫస్ట్ ఇది చేసేసాం గైస్. 21,000 కాయిన్స్ గైస్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ వీకెండ్ చేద్దాం గైస్. ఎట్లా డైనోసార్ని మార్చుతుంది కాబట్టి వీకెండ్ చేద్దాం, యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ డైనోసార్ చనిపోయా కానీ. డైనోస్వాప్ చేస్తాడు గైస్. మనం ఇట్లా డైనోస్వాప్ చేస్తాం గైస్, కానీ హోల్డ్లో పెడదాం గైస్. హోల్డ్. టూ పాయింట్స్ ఉన్నాయి గైస్. 2 points డైరెక్ట్ చేసేసాడు. అయితే మనం ఈజీగా చేసేయచ్చు. 2 points, ఒకటి షీల్డ్లో ఒకటి హోల్డ్ వేసాం గైస్. ఈజీ మ్యాచ్ గైస్ ఇది. ఆల్రెడీ ఒకటి డౌన్ అయిపోయింది కదా, కొంచెం ఈజీ అయిపోయింది గైస్. ఆల్ 5 కాయిన్స్ వేసేసాం గైస్.
ఒకటే వేసాడు గైస్ పాయింట్ వచ్చా. అయినా ఒకటే డైనోసార్ ఉంది గైస్, లైట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ హెల్త్ ఇట్లా హాఫ్ చేసేసాం. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. 6 పాయింట్స్తో డైరెక్ట్ కిల్ చేసేసాడు. 2 పాయింట్స్ యూజ్ చేశాడు గైస్. ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి గైస్ అతని దగ్గర. 2 హోల్డ్లో 2 షీల్డ్ వేసాం గైస్. డైరెక్ట్ 4 షీల్డ్ వేసేసాడు గైస్. ఇప్పుడు అన్ని షీల్డ్ వేసినా మనమే విన్ అవుతాం గైస్. డైరెక్ట్ వేసేసాం గైస్. ఉరికి స్వైప్ చేస్తాను కూడా గైస్. స్వైప్ కిల్. ఫస్ట్ ఈవెంట్ కన్ఫర్మ్ అయింది గైస్. ఓపెన్ చేసేసాం గైస్. వెలాసిటర్ ప్యాక్ గైస్. 9,000 కాయిన్స్, 19,000 కాయిన్స్, 9,000 మీట్, యూటర్ ఆఫ్టర్ ఒకటి గైస్. 65 1,000 యూటర్ ఆఫ్టర్ అన్లాక్ అయింది గైస్ మనకి. మనకి క్రిలియంతోసారస్ ఎన్ని రోజులు గైస్? 3 days. మనం ఏమేమి చేయాలి? కంప్లీట్ బ్యాటిల్ ఈవెంట్స్ ఇన్ వింటర్ లాస్ట్. ఓకే, 5 కంప్లీట్ చేయాలంట గైస్. 10 days ఇది. బట్ 3 days ఉంటుంది గైస్ అది. చూసాం. ఇప్పుడు అలాంక్వాసారస్ని డెవలప్ చేసాం గైస్. అదేందో చూసాం. మిషన్ కంప్లీటెడ్. మిషన్ చూసాం గైస్. టిఎన్ని ఓకే చూసాం గైస్. రోడ్ టు అలంగసారస్. ఒక పిక్ తీసేసుకుందాం. 200 డిఎన్ని, 9,000 ఓకే. ఒక అలాంక్వా, నెక్స్ట్ ఒక మజంగోసారస్ ప్లస్ 130 లాయల్టీ కాయిన్స్. అలంక్వోసారస్ ఎక్కడ ఉంది? మిషన్స్ హ్యావ్ లెవెల్ 30 అలంక్వోసారస్ అంట గైస్. ఇప్పుడు మనకి ఏమి ఇస్తారు? మజంగోసారస్, ఇంకా మళ్ళీ ఒక అలంక్వోసారస్, అంతే. ఎక్సైటెడ్ అయిపోయినా గైస్. గెస్ట్ చేయాలి ఇలా ఉంటుంది అనుకో. ఎవరు గెస్ట్ చేశారు గైస్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం గైస్. నావిగేషన్ ఏమో ఉంది గైస్. ఇవి తర్వాత హ్యాచ్ చేసాం గైస్. ఈవెంట్స్లోకి వెళ్ళి ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం గైస్. ఇది కాదు, ఒక పీవీపీ మ్యాచ్ ఆడతాం ఈ 3 డైనోసార్స్ తోటి. లెవెల్ 20. ఎవరు వస్తారో చూడాలి గైస్. వాట్? అన్ని గ్రాస్ టైప్స్ వస్తాయి గైస్. మన మజంగోసారస్ చనిపోవద్దు గైస్. హోల్డ్లో పెడదాం, వాళ్ళు షీల్డ్లో పెడతారు. అయినో 2 points 1 point అటాక్ చేస్తాడు అనుకోండి గైస్. హోల్డ్లో పెడదాం గైస్. 1 point. ఓకే, టోటల్ 4 points ఉన్నాయి గైస్. అటాక్ చేయడు గైస్. అయినో 3 షీల్డ్ వేసాం గైస్.
టోటల్ 7 పాయింట్స్ ఉన్నాయి గైస్. 7 పాయింట్స్ చేస్తాడంటారా గైస్, లేదా హోల్డ్ పెడతారా? 7 పాయింట్స్ చేస్తాడు గైస్. ఓ కిల్ చేసేసాడా? ఓ అంత పెద్ద రియాక్షన్ చూసి కిల్ చేసేసాడు అనుకున్నా గైస్. ఫస్ట్ ఇది స్విచ్ చేద్దాం గైస్. స్విచ్ చేసి మన లాస్ట్ రిసార్ట్గా దాన్ని పెడదాం. 3 ఓకే గైస్, 3 అటాక్స్. ఫస్ట్ వన్ డౌన్ అయిపోయింది గైస్. ఇప్పుడు సెకండ్ వన్. ఫోర్ పాయింట్స్ ఉన్నాయి గైస్. 4 పాయింట్స్ అయితే షీల్డ్ వేయలేడు గైస్. 2 షీల్డ్లో వేసాం, 3 అటాక్లో పెడదాం గైస్. ఇంకొక పాయింట్ వేస్తే విన్ అవుతుండే గైస్. 7 అటాక్ పాయింట్స్ గైస్. 7 అటాక్ పాయింట్స్ వేస్తే మనం కిల్ అయిపోతాం. చేస్తాడంటారా గైస్ 7 అటాక్ పాయింట్స్? 6 వేసాడు గైస్. 1 2 3 ఒకటి హోల్డ్ వేసాం గైస్. హోల్డ్ వేసిండు గైస్. సాక్రిఫైస్ చేసేసిండు డైనోని. మనం గిట్లా సాక్రిఫైస్ చేస్తాం గైస్ డైనోని. ఈ డైనో మనం ఈజీగా కిల్ చేయగలుగుతుంది. 1 2 పాయింట్స్లో కిల్ చేసేస్తుంది గైస్. ఒక పాయింట్ షీల్డ్లో వేసాడు అనుకోని 3 పాయింట్స్ వేసాడు అనుకుంటా గైస్. ఎస్, క్యాల్కులేషన్ కన్ఫర్మ్, 3 పాయింట్స్ గైస్. టూ పాయింట్స్ షీల్డ్లో ఉన్నాయి గైస్. అయినా అని విన్ అయిపోతాం మనం. కిల్ చేసేస్తాం గైస్. విక్టరీ అయిపోయింది గైస్ మనది. స్వైప్ చేసేద్దాం గైస్. జస్ట్ కాయిన్సే వస్తాయి గైస్ ఇప్పుడు. కాయిన్స్ లేదా డిఎన్ఏ. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేసాం? ఏం లేదు గైస్. ఓకే గైస్, ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే గైస్.